2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. చాలా మంది మాత్రం కామెంట్లు పెడుతున్నారని డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం. ఇదొక నినాదంలో అయిపోయింది అనుకుంటాను. కావాలి ఇంకా పెరగాలి. థ్యాంక్స్ టు యూనివర్స్ అని. జనాలందరికీ పెరగాలి. థ్యాంక్స్ టు యూనివర్స్ అని కూడా బాగా అందరూ దాన్ని అవును. బాగా అఫర్మేషన్ చేస్తున్నారు, అందరు చెప్తున్నారు గట్టిగా దాని మీద చాలా ఆర్టికల్స్ కూడా కిందే పెట్టేస్తున్నారు. వీడియో కింద చాలా మంది ఆర్టికల్స్ పెడుతున్నారు. సో అందులోనే కంటెంట్ చాలా పెడుతున్నారు కూడా చాలా మంది. పెట్టాలి. వెరీ హ్యాపీ సార్ నిజంగా. ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి అందరూ ఇదే అఫర్మేషన్ చేస్తూ ఉన్నారు. మనీ 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 అనే దాని మీద ఆ లెవెల్లో ఆ నినాదాన్ని కూడా క్రియేట్ చేశారు మీరు. ఎందులో ఏం చెప్తున్నారు? అక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే, మనకి చిన్నప్పుడు అమ్మ మనకి అన్నం తినిపిస్తుంది. చిన్నప్పుడు మనకు బుద్ధి తెలియనప్పుడు అన్నం తినిపిస్తుంటే మనం తినలేకపోతే మారం చేస్తుంటే అమ్మ అంటది కదా, బూచాడు వస్తాడు. ఆ బూచాడు ఎలా ఉంటాడో తెలియదు, కాక బూచాడు వస్తాడనే భయంతో తింటాం మనం. ఆ బూచాడు కాస్త పెరిగిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత దయ్యంగా మారిపోతుంది. అంటే ఆ యొక్క బలమైనటువంటి నెగిటివ్ ఆలోచన ఏదైతుందో బూచాడు అనేది తనకు తెలియకుండానే తన వయసుతో పాటు పెరుగుతుంది. అలాగే మన సమాజం కానీ, మన తల్లిదండ్రులు కానీ, లేదంటే మన పరిసరాలు కానీ, లేదా మన స్టూడెంట్స్ కానీ, లేదంటే స్కూల్లో టీచర్స్ కానీ, వాళ్ళు చెప్పే విధానాలు కానీ, లేకపోతే మనతో మాట్లాడే విధానాలు కానీ కొన్ని ఎలా ఉంటాయంటే చిన్నప్పటి నుంచి అవి బలంగా నాటుకుపోతాయి మన మనసులో. నాటుపోవడంతో పాటు మనతో వయసుతో పాటు అవి కూడా పెరిగిపోతాయి. దాంతో ఏమైపోతుందంటే మనం పాత ఆలోచనల నుంచి బయటపడం. మనం అక్కడ ఏమైపోతుందంటే దానికి ఫిక్స్ అయిపోతాం. ఇది ఉంది, ఇది బూచాడు అనేది ఉంది, లేదా దయ్యం అనేది ఉంది. అలాగే మనకి డబ్బు విషయానికి వచ్చేసరికంటే కొన్ని చెప్తాం. ఏంటంటే ఎక్కువ మనం ఒక లగ్జరియస్గా బతకాలనుకున్నప్పుడు మనం అప్పుల పాలవుతాం. అవును. దానికి ఏం చెప్తారంటే మంచం ఉన్నంత మటుకే కాలు చాపుకోవాలని చెప్తారు. అవును. అవునా కదా? ఇప్పుడు మనం కొద్దిగా మనం లగ్జరియస్గా పోదామనేసరికంటే ఆ ఓడి గుర్తుకొస్తుంది మనకి. అది ఎందుకు గుర్తుకొస్తుంది అంటే చిన్నప్పటి నుంచి నాటుకుపోయింది, మీతో పాటు అది పెరుగుతూ పోయింది. ఇలా చాలా విషయాల్లో ఏం జరుగుతుందంటే మనకి ముందుకు వెళ్దామంటే పట్టి లాగడానికి ఇట్లాంటి పదాలు. అలాగే మనకు కొన్ని పురాణాల్లో కానీ, లేకపోతే ఎక్కడెక్కడ చెప్పిన కొన్ని విషయాలు అంటే అవన్నీ మనకు మంచికి చెప్పినట్టుగా ఉంటాయి. మనం మంచిగా మారడానికి, మనం శుభ్రంగా ఉండడానికి చెప్పినట్టు ఉంటాయి. కానీ అవి ఏం చేస్తాయంటే మీ ఎదుగుదల కాకుండా వాటి కట్టిపడేస్తాయి. అది మీకు ఆలోచన లేదు. మీరేమనుకుంటారంటే కరెక్టే కదా, కాళ్ళు బయట చాపితే మంచం ఎక్కువ చాపితే బయటపడిపోతాయి కదా, అంటే అప్పుల పాలైపోతాం కదా అని మనం ఇలా జీవితం మొత్తం ఇలాగే ఆలోచిస్తుంటే మీరు ఒక లగ్జరియస్ లైఫ్ని మీరు ఎలా బతుకుతారు, ఎలా జీవిస్తారు, ఇవన్నీ మీరు ఎప్పుడు అనుభవిస్తారు? అవును. కాబట్టి మన సబ్జెక్ట్లోకి వచ్చేసరికి అంటే ఏం చెప్తున్నామంటే ఎంత వీలైతే అంత మీరు కోరుకున్నంత విశ్వం ఇస్తూనే ఉంటుంది. అప్పుడు మీకు మంచంలో కాళ్ళు కింద పడే అవసరం ఉండదు. అది నేను చెప్తున్నాను. ఆ పాత భావాలన్నింటి ముందు మైండ్లో డిలీట్ చేసేయండి. ఇవే కాకుండా కూడా ఎన్నో చాదస్తాలు ఉన్నాయి మనకి, చాలా రకాల చాదస్తాలు ఉన్నాయి. ఇప్పుడు బయటికి వెళ్తుంటే తుమ్మగానే కొద్దిసేపు కూర్చొని పోవడం అని, ఓకే ఈరోజు మనం గోల్డ్ కొనొద్దని, లేదంటే ఎవరు డబ్బులు ఇచ్చే ఉంది, ఈరోజు అయితే ఈరోజు బాగాలేదు రేపు ఇవ్వమని, ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి. అది ఎలా ఉన్నాయంటే మన జీవితంలో ఒక భాగం అయిపోయినాయి. కానీ ఒక్కసారి కూడా ఇవి ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచన మీకు రాలేదు. అంటే మన పెద్దలు చెప్పినాయా, లేకపోతే వాళ్ళ అనుభవాలు చెప్పినాయా, వాటినే పాటించుకుంటూ ఇలాగే సాగిస్తున్నారు. కానీ ఒక జనరేషన్లో ఒక ఇది ఉంటుంది, మళ్ళీ ఇంకో జనరేషన్లో మార్పు వస్తుంది. ఆ జనరేషన్కి తగ్గట్టు మనం మారాలనే ఆలోచన రాలేదు. అప్పుడు మంచం దగ్గర కాలు చాపుకోమన్నారే, అప్పుడంటే నులక మంచాలు ఉండేది, అవి చిన్నగా ఉండేది, ఇరుగ్గా ఉండేది, ఇలా ముడుచుకొని పడుకునేది. ఇప్పుడు మహారాజా మంచాలు వచ్చాయండి. అవును. ఎటన్నది మీరు హాయిగా బుర్రలొచ్చు, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ ఇంకా మీరు ఆ నులక మంచాల ఆలోచనలే ఉంటాయి. అట్లా మహారాజు మంచంలో మీరు మహారాజు ఏం చెప్తున్నారు, ఐఎమ్ కింగ్ అని చెప్తున్నారు, ఐఎమ్ గ్రేట్ అని చెప్తున్నారు. ఎందుకు మీ ఆలోచన మీకు మార్పు రాలేదు? అంటే ఆ పాత భావాన్ని పట్టుకున్నంత మట్టుకు మీరు ముందుకు పోలేరు. ఆ పాత ఆలోచనలు పట్టుకున్నంత వరకు మీరు అభివృద్ధి సాధించలేరు. నేను చెప్పేది అది. కాబట్టి ఎంత వీలైతే అంతే ఆ పాత భావాన్ని తుడిచేయండి. చాలా ఉన్నాయి మనకి. అవే కాకుండా ఇంకా మనకి ఇప్పుడు ఎన్నో వస్తుంటాయి, మనం పేపర్లలో వస్తుంటాయి, టీవీలో వస్తుంటాయి. అవి చూసి అవే నిజమని నమ్ముతాం. నేనేమంటున్నా అంటే మీరు అవి పాటించండి, నేను కాదంటాం లేదు. అది ఎంతవరకు పాటించడం వల్ల మీరు సక్సెస్ అయినారు అనేది మీరు ఆలోచించండి. ఎందుకంటే యూఆర్ వెల్ ఎడ్యుకేటెడ్స్. ఇంతకుముందులాగా లేదు, విద్యా వ్యవస్థ కూడా చాలా మారింది. చాలా మార్పులు వచ్చాయి, జనరేషన్లో మార్పులు వచ్చినాయి. ఒక కొత్త ఆధునిక యుగంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అవి ఎంతవరకు పనిచేస్తున్నాయని మీరు ముందు ఆలోచించండి. పనిచేస్తున్నాయో చేసుకోండి, వాటిని ఫాలో అయ్యండి. అవి ఎంతవరకు అనేది అంటే మీరు నమ్మకంతో గుడ్డిగా చేయడం వల్ల మీకు ఏదో చిన్న పని అయిపోతే దానివల్ల అయిపోయిందని నమ్మకం ఉంది. కాదు, అది కాకుండా మీకు పని అవుతుంది. ఒకసారి ఆలోచించి గమనించండి.
మీరు అబ్జర్వ్ చేయండి. అలా 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 మెల్లిగా ఏం చేస్తారంటే ఆ పాత భావాల్ని, పాత ఆలోచన మీరు రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి కొత్త వైపు మీరు అడుగులేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది, అవును. ఈ వ్యత్యాసంలో మనం ఎంత సాధించామనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు అటువైపు ఉంటారా ఇటువైపు ఉంటారా మీ ఇష్టం, ఇక నాకు సంబంధం లేదు. ఇప్పుడు మనకు ఒక అభివృద్ధి అనేది కనిపించినప్పుడు మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్తాం మనం ఎందుకు దీన్ని మనం పరిశోధిస్తలేమంటే ఆ భావాలకు కట్టుబడి ఉండి దాంట్లోనే ఇరుక్కుపోయి ఆ చట్రంలోనే ఉంటున్నాం మనం. కాబట్టి అలాంటి ఆలోచన ముందు రిమూవ్ చేసేసి ఆధునిక యుగంలో ఉన్నాం మనం. ఇంకా చాలా మేధస్సు అనేది పెరిగింది అందరికీ, ఇంతకుముందు కంటే ఇప్పటికి చాలా మేధస్సు పెరిగింది. మీరు అందరూ కూడా మేధావులే. ప్రతి విషయాన్ని తరిచి చూడండి, అది ఎంతవరకు సత్యం అనేది తెలుసుకోండి. ఎంత వీలైతే అంత డబ్బు సంపద వైపు, ఒక లగ్జరియస్ లైఫ్ వైపు మీరు ప్రయాణం చేయండి. అది నేను కోరుకునేది. చాదస్తాలని వాటిని పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోతే చాలా ఉన్నాయండి మనకి. ఎందుకంటే మనకు చెప్తున్నాను కదా, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, మనకి భూచోడు నుంచి స్టార్ట్ అయింది. అది మనకు బుద్ధి తెలియనప్పుడు భూచోడు నుంచి స్టార్ట్ అయింది. ఆ భూచోడు అనేది ఎన్నో రకాల చాదస్తలకు కానీ ఎన్నో రకాల మనం కట్టిపడేయడానికి అది ఒక ఇదిగా తయారైపోయింది మనకి. అంటే ఎటు ముందుకు పోకుండా కాళ్ళకు బంధనాలాగా తయారైపోయింది. కాబట్టి వాటి అన్ని నుంచి బయటికి రావాలి. ఫస్ట్ బయటికి వస్తే మీకు కొత్త లోకం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చున్నారండి, అప్పుడు ఒక అపాయింట్మెంట్ ఉంది. అపాయింట్మెంట్లో మనకు ఇంకా బయట ప్రపంచం ఏం కనిపించదు. అవే 4 గోడల మధ్యలోనే ఇరుక్కుపోతాం. బయటికి వస్తే బయట ప్రపంచం ఏం జరుగుతుందని తెలుస్తుంది. ఇది కూడా అలాంటిదే అనమాట. ఆ 4 గోడల మధ్యలో ఇరుక్కుపోయారు మీరు. ఆ గోడ నుంచి బయటికి వచ్చినప్పుడు ప్రపంచం అనేది తెలుస్తుంది. అదే సత్యం అని నమ్ముతున్నారు, అదే నిజం అని నమ్ముతున్నారు. ఇంత వయసు వచ్చినా కూడా, ఎంతో వయసు వచ్చి ఎన్నో అనుభవాలు ఉన్నా సరే ఇంకా వాటిని పట్టుకొని వేలాడుతూ మీరు ఇక అక్కడనే ఉంటున్నారు కానీ బయటికి రావట్లేదు. ఒక్కసారి వాటన్నిటిని విదిలించుకోండి. ఎప్పుడు డబ్బు సంపద కావాలన్నప్పుడు, లేకపోతే అవసరం లేదు, అలాగే ఉండండి. అదే జీవితం. నేను చెప్తున్నాను కదా, అదే డబుల్ బెడ్రూమ్, కిచెన్ హాలు, ఒక బెడ్రూము, అంతకంటే ఇంకేముండదు లైఫ్. ఇక అంతే. వాటి జీవితంలో చరమాంకం వరకు ఒకటే అనుకుంటాను నేను. ఏదైనా సరే నేను చచ్చేంత లోపు నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, అంతే. ఒక ఇల్లు అది ఎలా డిజైన్ చేస్తాం మనం, అదే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, అంతే. అంత తప్ప ఒక విల్లా కానీ ఒక మ్యాన్షన్ అనే ఆలోచనలు మనకు రావు. ఎందుకంటే నా స్తోమత సరిపోదు. అది కూడా ఒక భావమే, అది కూడా చాదస్తమైంది. అవును. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారండి ఏదో స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోయినారు. ఎందుకు? వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు వాళ్ళని అలా తీసుకెళ్ళాయి. మీరు ఆలోచించడానికి భయపడుతుంటే మీరు ముందుకెళ్తారు. కాబట్టి ముందు ఆలోచన విధానం అనేది మార్చుకోండి, బయటికి రండి, అవన్నిటిని వదిలిపెట్టండి, బ్రహ్మాండంగా ఒక లగ్జరియస్ లైఫ్ బతకండి. ఎలా ఉండాలంటే అందరు మేము తలెత్తి చూడాలి, ఆ స్థాయికి వెళ్ళిపోండి. అందరూ తలెత్తిస్తారు. ఎస్, ఆ స్థాయికి వెళ్ళాలంటే ఇవన్నీ మర్చిపోవాల్సిందే. మీరు 2 రోజులు పట్టుకొని కూర్చున్నా మీరు అక్కడే ఉంటారు. ఇక ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళారు మీరు. ఆ ఇంట్లోంచి బయటికి రండి ఫస్ట్. చాలామందికి నేను చెప్తాను ఏంటంటే, మేము ఇంట్లో ఒక 10 ఏళ్ళ నుంచి ఉన్నామండి, 10 సంవత్సరాల నుంచి ఉన్నాం, మాకు బాగా అనిపిస్తుంది. ఏం సాధించామంటే ఏముండదు, బాగున్నాం అంతే. ముందు ఆ ఇల్లు ఖాళీ చేయండి, ఇంకా అందుకంటే పెద్ద ఇల్లు తీసుకోండి. మనం ఏమనుకుంటామంటే రెంట్ తక్కువ ఉంది, రెంట్ తక్కువ ఉన్నప్పుడు ఇది మనకు అడ్జస్ట్ అవుతుంది, ఇంతకంటే రెంట్ పెట్టలేము, ఇది బాగుంది, దాంట్లోనే ఉంటారు. నమ్మడం కాదు, మీరు కూడా అలాంటివి చేసి ఉంటారులే. అలా ఆ భావాల్లోనే ఇరుక్కుపోతారు ఇక అంతే. ఇప్పుడు మనం అంతకంటే పెద్దలను ఊహించి ఒక విల్లాను ఊహించినప్పుడు విశ్వం నీకు ఇస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతకంటే బాగా అవుతారు. కానీ బాగవుతాం లేదన్న భయంతోనే ఇక్కడ ఇరుక్కుంటారు వాళ్ళంతా. అవును. కాబట్టి ఎంత వీలైతే అంత లగ్జరీస్గా ఉండడానికి ప్రయత్నం, ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టండి, ఎంత వీలైతే అంత మీరు ఒక స్థాయికి వెళ్ళడానికి ఆలోచించండి. అంతకు తగ్గ విశ్వం మీకు ఇస్తుందండి. నేను నా క్లాస్కి వచ్చిన ఇదే చెప్తాను. మీరు ఎప్పటి నుంచో అదే ఇంట్లో ఉంటున్నారు, దాంట్లో కొడుకు పుట్టాడు, వాడికి కొడుకు పుట్టాడు, మనమడు కూడా పుట్టాడు, ఆ ఇల్లు మాత్రం ఖాళీ చేయరు. మీరు ఎక్కడ ఎదుగుతారండి? ముందు ఆ ఇల్లు ఖాళీ చేసి బయటికి రండి, మంచి లగ్జరీస్ ఇల్లు తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే భావాలంటే విశాలం అవుతాయి. అప్పుడు అంతకు రెట్టింపు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి మనకు చాదస్తాలు. నాకు ఇల్లు కలిసి వచ్చింది కాబట్టి నేను ఇంట్లోనే ఉండాలి. నేను చెప్తున్నాను కదా, సాధించింది ఏముండదు మళ్ళీ దాంట్లో, ఏం సాధించింది ఉంటుంది అంతే. వాడు పెళ్ళి అయిపోతుంది, వీడు రిటైర్మెంట్ అయిపోతుంది, అంతకంటే ముందు పోలేడు వాడు. అవును. నిజమేనండి, ఇవన్నీ జరిగే వాస్తవాలేనండి. బయటికి రండి, బయటకు వచ్చేసి బాగా సంపాదించండి. ఆలోచన బాగా ఓపెన్ చేశారు. ఎస్, చిన్నవి కానీ మనకు తెలియదు, మనం పొరపాటు చేస్తున్నట్టు కూడా తెలియదు. అవును. నేను దాంట్లోనే ఇరుక్కుపోయి అవును, అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. మీరు చెప్పింది కరెక్టే. కొంతమంది సెంటిమెంట్ కానీ అనుకొని అక్కడే ఉండిపోతారు. ఇట్లాంటి సెంటిమెంట్లు ఏం లేవు. సంపాదించడానికి సెంటిమెంట్, మన సబ్జెక్ట్లో సెంటిమెంటే లేదు. సంపాదించాలనుకున్న సెంటిమెంట్ ఏంటండి? అంతకంటే మంచి ఇల్లుకి వెళ్ళండి, అంతకంటే విల్లా కొనుక్కోండి, లేదంటే విల్లాలో కొన్ని రోజులు రెంట్ ఉన్నాయి, తర్వాత దాన్నే కొనండి. మీకు ఆలోచన రాలేదు అంతే, దాంట్లోనే ఉంటారు. అది బయటకు వచ్చే ప్రయత్నం చేయండి, బాగుపడతారు. ఓపెన్గా చెప్తున్నాను, ఏం కాదు, ఏం కొంపలు మునిగిపో, బ్రహ్మాండంగా సంపాదిస్తారు, అంతకంటే ఎక్కువ సంపాదిస్తారు. విశాలమైన భావాలు కలిగి ఉన్నప్పుడు విశ్వం ఎంత అంటే అంత ఇస్తుంది. మీరు ఇరుక్కుపోయిన చట్రంలో ఉంటే అలాగే ఉంటాను, మరి బయటికి రారు. ముందు మీ ఇంటి నుంచే మొదలు పెట్టండి. చాలా బాగుంది సార్, ఐడియా చాలా బాగుంది. చాదస్తాలన్నీ తీసేయండి, ఏమి కాదు. ఆ పలానా రోజు బంగారం కంటే మీకు వద్దన్నాడు, వాడు షాప్ ఏమైనా మూసుకున్నాడా? నీకెందుకు? వాడికి షాపు బిజినెస్ చేస్తున్నాడు, నీకెందుకు వచ్చింది ఆ అనుమానం?
అవునా కదా? వెళ్తే ఇవ్వడు ఎవడు అమ్మడా? నీకెందుకు వచ్చింది అనుమానం ఈరోజు కొనొద్దని కూడా వాడు కూడా మూసుంచాలి కదా. ఆ ఆలోచన నీకెందుకు రాలేదు మరి? అన్నీ మీరే క్రియేట్ చేసుకుంటారు, అందుకని ముందుకు పోలేరు మరి. అవును. వెరీ గుడ్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.